పోక్సో కేసులో బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుండగా భగీరథను మొయినాబాద్ మండలం కాసింభౌలిలోని అరణ్య హౌస్ కు తరలించారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు పోలీసులు. భగీరథను 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక అంశాలపై లోతుగా విచారణ జరపనున్నారు. కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. మొదటి రోజు విచారణకు సంబంధించిన సమాచారం ఇవ్వండి కిరణ్. సునీల్, మొదటి రోజు బండి భగీరథ్ కస్టడీ విచారణ సీన్ రికషన్ తో కూడా మొదలైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం చర్లపల్లి జైలు నుంచి కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం నేరుగా మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అక్కడ చాలాసేపు అంటే సుమారు 1 గంట పాటు పైగా సీన్ రికషన్ చేశారు. ఆ తర్వాత నేరుగా మరొకసారి కుకట్పల్లి డీసీపీ ఆఫీస్ కి అతన్ని తీసుకొచ్చారు. మొదటి రోజు కూడా కేవలం కొంత సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో సీన్ రికషన్ మాత్రమే పరిమితమయ్యారు పేట్ బషీరాబాద్ పోలీసులు. రేపు ఎల్లుండి చాలా సుదీర్ఘంగా విచారణ సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్, అదేవిధంగా బండి భగీరథ్ సంబంధించిన స్నేహితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతానికైతే విచారణ జరుగుతున్నట్టుగా చెప్పాల్సి. మొదటి రోజంతా కూడా అటు బాధితురాలు ఎవరైతే మైనర్ బాధితులు ఉన్నారో ఆమెకు సంబంధించి ఆమె ట్రాప్ చేసి అటు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పలుమార్లు స్నేహితులతో కలిసి వెళ్ళినట్టుగా స్నేహితులు అదేవిధంగా బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా ఈ రోజు తిరిగి అక్కడికి తీసుకెళ్లారు. చాలాసేపు ఆ ఫామ్ హౌస్ లో కూడా అంటే చాలాసేపు అక్కడ తిప్పినట్టుగా సమాచారం. కొంత అతడు సమాచారాన్ని ఏ పర్పస్ లో వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎంతమంది వచ్చారన్న సమాచారాన్ని కూడా పోలీసులకు వివరించినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే మొదటి రోజు విచారణ కొంత తక్కువ సమయం ఉండడంతో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ మాత్రమే పరిమితమయ్యారు. రేపు చాలా విషయాలను కూడా కస్టడీ విచారణలో కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అతడికి సంబంధించి బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాది కొన్ని నిబంధనలు పెట్టారు. కస్టడీ ముగిసిన తర్వాత దానికి సంబంధించి వెంటనే వైద్య పరీక్షలు చేయాలంటూ కూడా కొంత విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కూడా మొదటి రోజు ప్రత్యేక వాహనంలో సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకొచ్చి కుకట్పల్లి డీసీపీ ఆఫీస్ లో రితిరాజ్ ముందు కూడా హాజరుపరిచారు. ఓకే కిరణ్.